సినిమా చాలా బాగుంది. డిమాండ్ కాలనీ లాస్ట్ వీక్ చెన్నైలో రిలీజ్ అయ్యి చాలా బాగుంది రిపోర్ట్తో ఇప్పుడు ఈ వారం ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. నేను హర్రర్ సినిమాలు చాలా తక్కువగా చూస్తాను, కానీ ఈ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఫస్ట్ పార్ట్ హిట్ అయినప్పటి నుంచి చూడాలనిపించి నేను ఈ థియేటర్కి చూడడం జరిగింది. చాలా చాలా బాగుంది అండ్ ఇది న్యూ ఎక్స్పీరియన్స్. చాలా డైరెక్టర్ చాలా కొత్తగా, అంటే హారర్ అంటేనే మనం తెలియకుండా లాజిక్ లేకుండా ఎలా ఉంటుందో దానిలో కూడా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆద్యంతం ఆడియన్స్ని చాలా బాగా రక్తి కట్టించాలనే ఉద్దేశంతో చాలా అద్భుతంగా తీశాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సినిమా చాలా బాగా డైరెక్ట్ కన్ఫామ్గా తెలుగు ఆడియన్స్ని సినిమా అలరిస్తుంది, సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాని తెలుగులో తీసుకున్న నిర్మాతలకి ప్రేక్షకులకి మంచి ఆనందం కలిగించాలని, నిర్మాతకి మంచి లాభం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ద బెస్ట్. డైరెక్షన్ చాలా చాలా బాగుంది. With all the audience here in Vimal Theatre and amazing response. We're very happy. We didn't expect this much response here from the Telugu audience. It's really encouraging. We really can't wait for the release of the film. I think the response was really good. Very happy with the response. Thank you for the warm welcome we had today. We are extremely moved by the reception and the love the audience showed us today. Just excited. Yes, that's what I'm saying. I was really moved and excited by the way they responded and they connected with the film. I'm very glad I got to see the film with the Telugu audience today. Yeah, so that you'll wait for part 3. Yes, it worked for you. Are you waiting for part 3? Me too. I hope he answers all that now. నాకు ఎలా అనిపించింది, నేను ఆల్రెడీ ముందు చూసిందే, ఇది 1 month కిందే నేను చూసా. లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ నేను ఈ సినిమా కొన్నా. నాకు ఎలా అనిపించింది, డెఫినెట్గా ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. థియేటర్లోనే చూడాలా, థియేటర్లో మాత్రమే చూడాలా. ఓటీటీలో గట్టా చూద్దామని అనుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. థియేటర్లో చూడండి. మన తమిళ్ కన్నా తెలుగు ఇంకా డబల్ త్రిబుల్ కూడా మీకు పే చేస్తుంది. చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే వింటున్నా వెనకాల నుండి. యాక్చువల్లీ డిమాండ్ కాలనీ 1 అనేది ఆ మూవీ నాకు యాక్చువల్ ఫేవరెట్. ఒకే రూమ్లో జరిగే హారర్ సినిమా అది చాలా బాగుంది. డిమాండ్ కాలనీ 2 వస్తుందంటే వెయిట్ చేసా. లాస్ట్ వీక్ తమిళ్లో రిలీజ్ అయింది, సూపర్ హిట్ టాక్ అక్కడ. ఇప్పుడు చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ సౌండింగ్, ఎస్పెషల్లీ ఆడియన్స్ నిజంగా చెప్తున్న సెకండ్ హాఫ్ అయితే అసలు పక్కకు కూడా చూడరు, అంత ఎంగేజింగ్గా ఉంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కానీ, డైరెక్టర్ కన్విన్స్ చేసిన విధానం, అంటే తను షూట్ చేసినప్పుడు ఏమీ చుట్టూ అంతే గ్రీన్ మ్యాట్ మొత్తం అంతా ఉంటుంది, కానీ ఇప్పుడు సీజీల గురించి కూడా మాట్లాడుకోవాలి. విఎఫ్ఎక్స్ గురించి ఫ్యాంటాస్టిక్ సౌండ్ డిజైనింగ్ అండి అసలు. దానికి తోడు ఇప్పుడు నేను చూసింది విమల్ థియేటరు 20 years బ్యాక్ ఎప్పుడో ఏదో రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఖుషియా ఏదో చూసినట్టున్నా ఇందులో చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు విమల్ థియేటర్ వాటే సౌండింగ్ అండి అసలు. సౌండ్ కూడా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది, ట్విస్టులు బాగున్నాయి. తప్పకుండా చూడండి 23rd మీకు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా డిమాండ్ కాలనీ. ఆల్ ద వెరీ బెస్ట్ సురేష్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ అండ్ ప్రియా భవానీ గారికి అందరికీ. 23rd రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడమని చెప్పి. సో బేసిక్గా పార్ట్ 1కి 2కి 9 years గ్యాప్ తీసుకున్నారు కదా, 2కి 3కి అంతే గ్యాప్ తీసుకుంటారా? విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మా ముందుకు తీసుకురాబోతున్నారా పార్ట్ 3ని? No, we won't take that much time. We'll come in 2 years. 2026 part 3 will come. 3లో కూడా మీరు ఉంటారా భవానీ గారు? I'm alive, right? I'm not dead yet, right? I'll be there. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్. చాలా బాగుంది బ్రో మూవీ, చాలా బాగుంది. చూశాను ఆల్రెడీ. 2 కూడా బాగానే ఉంది, కాకపోతే వర్షం పడడం వల్ల కొంచెం లేట్ వచ్చిన కొంచెం, కానీ మూవీ అయితే మాత్రం చాలా బాగా సౌండ్ కూడా చాలా బాగా వదిలిండి ఇందులో. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఈ మూవీకి రావడం చాలా బాగుంది. అది కూడా హీరోయిన్ గారు కూడా వచ్చారు కదా థియేటర్కి, ఆ పక్కనే ఉన్నాం మనం కూడా. చాలా బాగుంది మూవీ అయితే. సూపర్ ఉంది బ్రో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ది సెకండ్ది ఎలా కనెక్ట్ చేస్తాడా అని. ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు అది పర్ఫెక్ట్ సీక్వెల్ అనిపించింది. ఇంకా క్లైమాక్స్ విషయంలో వస్తే అసలు ఆ థ్రిల్లింగ్కి, ఆ గూస్ బాంబ్స్కి అసలు వేరే లెవెల్ ఉంది మూవీ. పర్ఫెక్ట్ వాచ్ బ్రో. ఈ వీకెండ్కి అయితే ఈ సినిమా నేనైతే సజెస్ట్ చేస్తాను. డ్యూమటి 1 చూశాను. ఆఫ్టర్ ఆయన 9 years టైం తీసుకున్నాడు.
9 years టైం తీసుకున్నట్టు పర్ఫెక్ట్ సీక్వెల్ ఇది. ఇంకా డిమాంటి 3 ఎలా ఉంటుంది అనేది ఇంకా మా ఊహలకే వదిలేసాం. అసలు సినిమా అయితే కొన్ని షార్ట్స్ ఉంటాయి, కొన్ని ఆయన అనుకున్న సీన్స్ అయితే ఎక్సలెంట్. అసలు ఆ థాట్స్ మాకెందుకు రాలేదా అనిపించింది. ఆ బ్రేక్ చేసింది, డెఫినెట్లీ బ్రేక్ చేసింది. కానీ వాళ్ళు వెంటనే తీస్తారు, కానీ నేను 9 years గ్యాప్ తీసుకున్నందుకు పర్ఫెక్ట్గా తీసాడు సీక్వెల్ అయితే. నెక్స్ట్ ఒక క్లైమాక్స్లో ఒకడు ఉంటాడు, ఆడంతా ఉంటాడు, ఆడే సినిమా మొత్తానికి హైలైట్. మినిమం డిగ్రీ ఎక్కలేదు కానీ ఫోన్లో ఆపి సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫోన్లు చూస్తే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం రాకూడదు సినిమా, ఎక్స్పీరియన్స్ కోసం రావాలి సినిమా అంతే. బీజిఎం బాగా వర్కౌట్ అయింది. మెయిన్ అంటే సీన్స్ భయపెట్టడం కన్నా ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేసింది. అంటే నెక్స్ట్ ఏమవుద్ది అంటే ఇక్కడ ఆడికి అక్కడ ఏదన్నా జరుగుతుంటే ఇక్కడ ఫీల్ అవుతున్నాం మనం. అది ఒక డైరెక్టర్గా తను ఇచ్చిపోయాడు. ఆయన డిమాండ్ కాలనీ 2 అనమాట. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఇది ఒక హర్రర్ సినిమా, థ్రిల్లర్ సినిమా.